ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తొలి అడుగు వేసింది. ఈ పథకం తొలి దశలో భాగంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ షురూ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు మొదటి విడతగా ₹1,00,000 విలువైన చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందించారు. తెలంగాణలోని పలు జిల్లాలకు సంబంధించిన 12 మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల చెక్కులను పంపిణీ చేశారు. రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన వారికి తొలి దశ చెక్కులు అందించారు. వడ్డీ లేని రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశం లభించనుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఫ్రీ లోన్లు ఇస్తున్నామని చెప్పారు. స్వయం సహాయక గ్రూపులకు 20,000 కోట్లకు పైగా లోన్లు ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ తాజ్ డక్కన్ హోటల్లో నిర్వహించిన శ్రీ సమ్మిట్ 2.0 కార్యక్రమానికి బట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా సాధికారిత కోసమే సర్చ్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. హిందూ కోడ్ బిల్లులతో మహిళా సాధికారత ప్రారంభమైందన్నారు. అంబేద్కర్ వల్లే మహిళలకు హక్కులు లభించాయని గుర్తు చేశారు. మహిళలకు వారసత్వ హక్కులు లభించాయని తెలిపారు. With this, we made the Telangana women to go around the state wherever they want to go. The kind of a mobility, a freedom for them to go around the state, the temples, market, hospitals, hostels, children's schools, wherever they want to go, they can go without having and thinking of money to buy the ticket. So really free bus ride has become a very, very successful for Telangana women. After going around, they are getting exposed to many of the industrial parks and business, trade centers, educational institutions by which they are also trying to understand the society through which they wanted to start the business. So it's one of its kind where we have started this. Apart from this, we also gone to the extent of buying buses and giving it to Telangana women. They are becoming owners of the buses now, and after buying the buses, we are getting a tie-up with a RTC. So we are trying to give them the money through the banks, interest-free loan. They are buying the buses, giving the RTC is paying them the money. So the business also we are trying to provide to the maximum. హైదరాబాద్ లో భూగర్భ జలాలు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఏటికేడు పాతాళానికి పడిపోతున్న జలాలు ఈ జనవరి నుంచి మార్చి నెలాఖరులోపు చాలా ప్రాంతాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరాయి. మే నాటికి మరింత పడిపోయే ప్రమాదం ఉందని భూగర్భ జల శాఖ అంచనా వేస్తోంది. నగరంలో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదైన కాంక్రీట్ కట్టడాలతో ఈ వరద భూమిలోకి ఇంకే పరిస్థితి లేకపోవడం, విచ్చలవిడిగా బోర్ల తవ్వకం, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కావడమే కారణమని భూగర్భ జల శాఖ చెబుతోంది. వృధాగా పోతున్న 40% నీటిని ఒడిసి పడితే నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని చెప్తోంది. రాష్ట్ర రాజధానిలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకి తోడు వర్షపు నీటి సంరక్షణలో నిర్లక్ష్యం వల్ల గ్రేటర్ వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నగరంలో సగటు భూగర్భ జల నీటి మట్టం 11.94 మీటర్లు కాగా గతేడాది మార్చి చివరి నాటికి 10.89 మీటర్ల లోతుకి చేరాయి. ఈసారి ఏకంగా 20 మీటర్లకు పడిపోయాయి. గ్రేటర్ పరిధిలో ORR వరకు ఉన్న 46 మండలాల్లో 57 ఫిజో మీటర్ల ద్వారా మార్చి నెలాఖరు నాటికి పరిస్థితిని రాష్ట్ర భూగర్భ జల శాఖ విశ్లేషించింది. ఈ పరిశీలనలో ఏటికేడు నగరంలో నీటి మట్టాలు గణనీయంగా పడిపోతున్నట్లు గుర్తించింది. కుకట్పల్లి, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్ పరిధిలోని ప్రాంతాల్లో గతేడాది కంటే బాగా నీటి మట్టాలు తగ్గాయి. కుకట్పల్లి జోన్లో భారీ భవనాల నిర్మాణం వల్ల నీటి లభ్యత తగ్గిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటలు కబ్జాలకు గురికావడం వల్ల వాన నీరు నిలిచే పరిస్థితులు లేవని వాపోతున్నారు. ప్రతి వేసవిలో బోర్లు ఎండిపోతుండడం వల్ల నీటి కోసం జనం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులున్నాయి. కోట్లు ఖర్చు చేసి నగరానికి జలమండలి నీళ్లు తెప్పిస్తున్నా ప్రజల అవసరాలు పూర్తి స్థాయిలో తీరటం లేదు. భూగర్భ జలాల పెంపు కోసం ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్వెల్స్, రూప్ వాటర్ హార్వెస్టింగ్ లాంటి వాననీటి సంరక్షణ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వాన నీరు భూమిలో ఇంకేలా చేసి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా జలమండలి వేసవిలో ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది. గ్రేటర్ పరిధిలో జనవరి నుంచి భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. వచ్చే వానాకాలం నేపథ్యంలో భూగర్భ జలాలు పెంచేందుకు ఈ వేసవిలో ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనుంది. 300 చదరపు మీటర్లు ఆపై విస్తీర్ణం ఉండే నివాసాలను విధిగా ఇంకుడు గుంతలు నిర్మించాలనుకునే ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. 41,000 మంది ఇంకుడు గుంతలు నిర్మించుకోవాల్సి ఉండగా 21,000 మంది మాత్రమే నిర్మించుకున్నట్లు జలమండలి అధ్యయనంలో వెల్లడైంది. ఇంకుడు గుంతలు లేని వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు ఇతర చర్యలకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. సమ్మర్లో నీటి కటకట ఉన్న చోట జలమండలి అధికారులు ఇంకుడు గుంతలు నిర్మించుకునే చర్యలు చేపట్టనున్నారు. లేదంటే ట్యాంకర్ల సరఫరా నియంత్రించే అవకాశాలను పరిశీలిస్తోంది. జలమండలి కూడా తమకు సంబంధించిన ఖాళీ స్థలాల్లో ఇంకుడు గుంతలు నిర్మించేందుకు దృష్టి సారిస్తోంది. ఈ వారంలోనే భారీ స్థాయిలో చేపట్టేలా జలమండలి కార్యక్రమాన్ని ఖరారు చేయనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభమవుతున్న వేళ రైల్వే ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 100 రోజుల పాటు స్టేషన్ పరిధిలోని మొత్తం 6 ప్లాట్ఫామ్లను మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే వ్యవస్థను ఆధునీకరించడంపై విశేషంగా దృష్టి పెట్టడంతో దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాల తరహాలో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టుతున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను కూడా ఆధునీకరించేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ ఆధునీకరణలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్లోని 6 ప్లాట్ఫామ్లను 100 రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ కారణంగా 120 జతల రైళ్ల రూట్లను చెర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు మళ్లించారు. ముఖ్యంగా చెర్లపల్లి నుంచి ఎక్కువ రైళ్లు నడుపుతున్నట్లు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా స్టేషన్లో 2 అంతస్తుల భారీ స్కై కాంకోర్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ కాంకోర్స్ లో ప్రయాణికుల కోసం అన్ని సౌకర్యాలు అంటే రెస్టారెంట్లు, కియోస్కులు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అలా అన్ని స్కై కాంకోర్స్ లో అనుసంధానంగా ఉండేలా ప్రణాళికలు చేపట్టనున్నారు. దాదాపు 120 రైళ్లను చెర్లపల్లి రైల్వే జంక్షన్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను నిర్మించనున్నారు. ఇందులో 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవుతో నిర్మించనున్న భారీ స్కై కాంకోర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అందులో రీటైల్ అవుట్లెట్స్, రెస్టారెంట్లు, కియోస్కులు ఏర్పాటు చేయనున్నారు. ముందుగా ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3, 4, 5లలో దాదాపు 50 రోజుల పాటు పనులు కొనసాగనున్నాయి. అక్కడ పనులు పూర్తి అయిన వెంటనే 4 ప్లాట్ఫామ్లను పునః ప్రారంభిస్తున్నారు. అనంతరం ప్లాట్ఫామ్లు నంబర్ 10 వైపు పనులు ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు ఊపందుకొని ఉన్నాయి. పనులన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేందుకు కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. ఆన్ యావరేజ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు 200 ప్యాసింజర్ ట్రైన్స్ ఆపరేట్ అవుతూ ఉంటాయి. రీడెవలప్మెంట్ వర్క్స్ని ఫెసిలిటేట్ చేసేందుకు కొన్ని ట్రైన్స్ని డైవర్ట్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్లో భాగంగా లిఫ్ట్స్, ఎస్కలేటర్స్, అలాగే స్కై కాంకోర్స్, ఎలివేటర్స్ ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ పైన ఫౌండేషన్స్, పిల్లర్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ప్యాసింజర్ సేఫ్టీ దృష్ట్యా అలాగే ఎవరికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కొన్ని ప్లాట్ఫామ్స్ని డెడికేటెడ్గా కన్స్ట్రక్షన్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అందులో భాగంగానే ఇవాల్టి రోజు నుంచి ప్లాట్ఫామ్ 5 and 6 ఈ 2 ప్లాట్ఫామ్లు కూడా కంప్లీట్గా అంటే ట్రైన్ ఆపరేషన్ స్టాప్ చేసేసి డెడికేటెడ్గా కన్స్ట్రక్షన్స్కి ఇవ్వడం జరిగింది. ఇది నెక్స్ట్ మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఈసారి జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు షేర్లింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. జోనల్ కార్యాలయంలోని అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ గదిలో రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గత కొంతకాలంగా చంద్రాయన్ గుట్ట సర్కిల్లో అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు.
చంద్రాయన్గుట్ట సర్కిల్ పనికి సంబంధించి ఓ కాంట్రాక్ట్ వద్ద 2 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడిని లంచం డబ్బులు తీసుకుని షేర్లింగంపల్లి జోనర్ కార్యాలయానికి రావాలని సూచించాడు. 70,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మాకు 3 days కింద ఒక కాంట్రాక్టర్ చార్మినార్ జోన్లో చంద్రాయన్గుట్ట సర్కిల్లో అతను పనిచేసినటువంటి బిల్స్ రావాల్సినటువంటి 44 lakhs బిల్స్ని శాంక్షన్ చేయకుండా ఇన్ఛార్జ్ డిప్యూటీ డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారని జిహెచ్ఎంసీ షేర్లింగంపల్లిలో ఉన్నారు. అతను లంచం అడుగుతున్నాడని చెప్పేసి కంప్లైంట్ వచ్చేది. అంతకుముందే అతన్ని టోటల్గా లంచము 2,20,000 డిమాండ్ చేశారు. 1,50,000 ఆల్రెడీ అతను తీసుకున్నాడు. ఇంకొక మిగిలిన 70,000 కోసం నిన్న రాత్రి ఇమీడియట్లీ తెచ్చి ఈరోజు తెచ్చి వాళ్ళని చెప్పేసి అతనికి ఫోన్ వచ్చేది. అక్యూడ్ ఆఫీసర్ అతనికి ఫోన్ చేశాడు. అతను మార్నింగ్ ఆఫీస్కి అప్రోచ్ చేస్తే కేసు రిజిస్టర్ చేసి మీడియేటర్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ని తీసుకొని ఈరోజు వచ్చి ట్రాప్ చేశాము. 70,000 అతని దగ్గర తీసుకొని ఇతను డెస్క్లో పెట్టుకున్నాడు డిప్యూటీ డైరెక్టర్ గారు. ఇమీడియట్లీ కంప్లైంట్ బయట రాగానే మేము లోపలికి వెళ్ళిపోయేసి ఆ 70,000 రికవరీ చేశాము. అతని రైట్ హ్యాండ్ ఫింగర్స్ కూడా పింక్ కలర్ వచ్చాయి. అతను ఫినాఫిలిన్ టెస్ట్లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత ఎక్కడైతే డ్రాలో పైసలు పెట్టాడో దాని కింద ఉన్నటువంటి ఒక బాక్స్ కూడా ఉంది. ఆ బాక్స్ను కూడా కడిగితే అది కూడా పింక్ కలర్ వచ్చాయి. ఈరోజు అరెస్ట్ చేశాము. కోనోకార్పస్ మొక్కలపై శాస్త్రీయ అవగాహన కల్పించాలని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ మోహన్ రావు తెలిపారు. కోనోకార్పస్ మొక్కలపై గత 4 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తూ మొక్కలను నరికివేస్తున్నారని అన్నారు. డివైడర్లపై పారిశ్రామిక ప్రాంతాల్లో లక్షలాది మొక్కలు పెద్దవై వాయు కాలుష్యాన్ని, ధ్వని కాలుష్యాన్ని నివారిస్తున్నాయని మోహన్ రావు అన్నారు. కోనోకార్పస్ మొక్క ఎలాంటి నిర్వహణ వ్యయం లేకుండా దాదాపు నాటిన ప్రతి మొక్క బతుకుతూ సుందరంగా ఉంటూ పర్యావరణాన్ని కాపాడుతున్నాయన్నారు. కోనోకార్పస్ మొక్కలపై రాజకీయ నేతలకు సైతం దీనిపై అవగాహన లేదని ఆయన విమర్శించారు. శాస్త్ర ప్రకారం ఓన్లీ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మాట్లాడితే, సైన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రకృతిలో ఉన్న ఏది కూడా చెడ్డది కాదు. ఏ చెట్టు కూడా బ్యాడ్ చెట్టు, ఏ జంతువు కూడా చెడ్డ జంతువు కాదు. మనం ఏ అవసరానికి వాడుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు కొన్ని కారణాలు చెప్పారు. వేర్లోకి వెళ్తుంది, నీళ్ళలోకి వెళ్తుంది, అండర్ గ్రౌండ్ చాలా డీప్గా వెళ్తుంది కాబట్టి పైపులకు డ్యామేజ్ చేయవచ్చు, గోడలకు డ్యామేజ్ చేయవచ్చు అనేది. ఇది ప్రతి చెట్టు చేస్తుంది. మర్రి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఏ చెట్టు అనేది ఇది చేస్తుంది. కాబట్టి అది ప్రత్యేకంగా దీనికి ప్రాబ్లం ఏమీ కాదు. మేము శాస్త్రవేత్తలం ఏదైనా విషయం గురించి ఆలోచించాలంటే మేము కంప్యూటర్లో డేటాబేస్లోకి సెర్చ్ చేసుకుంటాం. పబ్మెడ్ అని పబ్లిక్ మెడికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని ఉంటాయి, వాటిలో సెర్చ్ చేసుకుంటాం. వాటిలో నేను సెర్చ్ చేసినప్పుడు ఈ వృక్షం గురించి ఏముంది అని చూస్తే ఈ వృక్షంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి వచ్చింది. బెనిఫిట్స్ ఏంటంటే ఒకటేమన్నారంటే ఈ ఆకులు ఏ జంతువులు కూడా తినవు కాబట్టి చెడ్డది అని చెప్పి తీశారు. కానీ ఒక పబ్లిక్ రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలోని లలిత్ నగర్ లో సర్వే నెంబర్ 407లోని 15 ఎకరాలకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు ఫెన్సింగ్ వేశారు. అధికారులు వేసిన ఫెన్సింగ్ ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ప్రజల నిధులచే ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను ధ్వంసం చేయడం సరైన పద్ధతి కాదని బ్యాంకు అధికారులు అన్నారు. ఫెన్సింగ్ ను ధ్వంసం చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాది ఒకటి హనుమాన్ ఎలక్ట్రికల్స్ అని లోన్ ఉంది. దాంట్లో ప్రాపర్టీ మార్టిగేజ్ పెట్టారు 2010లో. విలేజ్ పేరు ఏంటంటే పసుమాంల విలేజ్. 15 ఎకరాల 8 గుంటలు మార్టిగేజ్ పెట్టారు. డిఆర్టీ త్రూ మేము ఆర్డర్ తెప్పించాము. ఆ ఆర్డర్ వచ్చేసి ఎంఆర్ఓకి సబ్మిట్ చేసాం డిమార్కేషన్ కోసం. నిన్న డిమార్కేషన్ చేశారు వాళ్ళు. చేసిన తర్వాత నిన్న మిడ్ నైట్ ఎవరో వచ్చేసి మళ్ళీ ఆ కడీలన్నీ తీసేశారు. మళ్ళీ మేము ఇక్కడ అప్లికేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేసినాము. పబ్లిక్ మనీ ఇది, మా ఓన్ మనీ కాదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇది. పబ్లిక్ మనీ కోసం మేము ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఇచ్చాము. దాని గురించి మేము కొంచెం ఫైట్ చేస్తున్నాము. జీహెచ్ఎంసీ పరిధిలో గరాణా మోసం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కొన్ని ఖాళీగా ఉన్నాయని వాటిని ఇప్పిస్తానని నమ్మించి పలువురు నుంచి ఓ వ్యక్తి లక్షలు వసూలు చేశాడు. బాధితులకు అనుమానం రాకుండా ఆర్డీఓల సంతకాలు ఫోర్జరీ చేసి బోగస్ పట్టాలను కూడా అందజేశాడు. అయితే ఇండ్లు వచ్చాయనే ఆనందంతో అక్కడికి వెళ్లిన తర్వాత అసలు విషయం బయటపడడంతో బాధితులు లబోదీపమంటున్నారు. చివరకు బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసాలకు పాల్పడిన సంసక్షన్ దాస్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ జోను సిపిఎం పార్టీ కమిటీ మెంబర్ని. వీళ్ళంతా కూడా ఒరిస్సా నుంచి గత 30 సంవత్సరాల క్రితమే హైదరాబాద్ నగరం వచ్చి కృష్ణానగరు, వెంకటగిరి ప్రాంతంలో నివాసం ఉంటా ప్లంబింగ్ పనులు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వలస కూలీలు. వీళ్ళందరికీ కూడా ఇల్లు లేవు. ఇళ్ల మీద ఆశతోటి ప్రసాద్ ల్యాబ్లో పనిచేసే
ఆవుల నాగరాజారెడ్డి అని చెప్పి వార్డు బాయ్గా పనిచేస్తాడు, ఆయన ఆఫీస్ బాయ్గా. ఆయనని నమ్మారు. నేను అందరికీ ఇల్లు ఇప్పిస్తాను, మున్సిపల్ ఆఫీసర్ నాకు తెలుసు, ప్రదీప్ రెడ్డి అనే అతను నాకు బాగా తెలుసు అని చెప్పి అతన్ని చూపించేసి ఒక్కొక్కరి దగ్గర 4 లక్షల రూపాయలు బేరమాడాడు ఒక్కొక్క ఇంటికి. ముందు అందరూ కూడా దాదాపుగా 11-12 మంది ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు ముందుగానే చెల్లించారు. వాళ్ళు కేవలం క్యాష్ రూపాయనే తీసుకుంటామని చెప్తే క్యాష్ రూపాయనే. హైదరాబాద్ లంగర్ హౌస్ లో హైకేర్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. ఎల్లయ్య అనే వ్యక్తి ఆయాసం ఉందని లంగర్ హౌస్ హైకేర్ హాస్పిటల్లో చెక్ కోసం వెళ్లాడు. వైద్యులు ఈసీజీ చేసి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. 24 గంటలు అబ్జర్వేషన్ లో పెట్టాలని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. కాసేపటికే వ్యక్తి ఆరోగ్యం మరింత క్షీణించగా తమ వద్ద కార్డియో స్పెషలిస్ట్ లేదని వెంటనే వేరే ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. ఆసుపత్రికి తరలించే లోపే ఎల్లయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. హాస్పిటల్ ఎదుట పెద్ద ఎత్తున మృతి బంధువులు చేసుకొని ఆందోళన చేపట్టారు. వికటించిన ఇంజెక్షన్ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ మల్కాజ్గిరి సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ రైటర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న స్లాట్ బుకింగ్ విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వం తీసుకువస్తున్న స్లాట్ బుకింగ్ విధానం కారణంగా డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి లేక రోడ్లపై పడే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. DWS ఆధ్వర్యంలో మా అధ్యక్షులు మా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వినతి పత్రం మా SRO సార్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో ఈ స్లాట్ విధానం, దీనివల్ల దస్తావేజు వాళ్లకు తీరని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ స్లాట్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసేంత వరకు కూడా మా కార్యాచరణ కొనసాగిస్తాం. ఎంత దూరమైనా వెళ్తాం. రాష్ట్రంలో ఉన్న అన్ని SRO కార్యాలయం దగ్గర ఉన్న దస్తావేజులందరినీ కలుపుకొని రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసి ప్రభుత్వానికి మా యొక్క వ్యతిరేకత తెలియజేస్తాం. ఖచ్చితంగా దీన్ని రద్దు చేసేంత వరకు కూడా పోరాటం. హైదరాబాద్ కుకట్పల్లి జేఎన్టీలో తమ జీతాలను పెంచాలని హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. జీతాలు పెంచాలని హౌస్ కీపింగ్ సిబ్బంది విధులను బహిష్కరించారు. 2 ఏళ్లుగా పోరాడుతున్న జీతాలు పెంచకుండా యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని హౌస్ కీపింగ్ సిబ్బంది మండిపడుతున్నారు. కార్మిక చట్టం ప్రకారం హౌస్ కీపింగ్ సిబ్బందికి 21,000 వేతనం ఇవ్వాలని జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. 20 సంవత్సరాల నుండి మేము జేఎన్టీలో పనిచేస్తున్నాము. 1200 నుంచి అప్పటి నుంచి చేస్తున్నాం. మేము ఇప్పటివరకు జీతం మాకు పెంచలేరు. మాకు ఇచ్చింది 8,000 ఇస్తున్నారు. 4 బిల్డింగ్లు చేపిస్తారు ఒక్కొక్కళ్ళకి. మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎంత గలీజ్గా ఉంటాయి ఏమన్నా అంటే మా మీద కసురుకుంటారు. మాకు జీతం ఇప్పియండి ఎక్కడి నుంచి అయినా. మాకు డైలీ ఒక 1,000 రూపాయలు వచ్చినట్టు చేయండి అంతే. ఇదే మాకు బాధ్యత. నేను మొన్న పడిపోయాను నడుముతో. 800 రెస్ట్ అన్నారు, కానీ కాకపోతే నేను 4 రోజులలోనే వచ్చాను. అయినా అది జీతం కట్ చేశారు. మీకు దయచేసి మమ్మల్ని జీతం పెంచండి. హౌస్ కీపింగ్ వాళ్ళకి లేదు. మాకు వాష్రూమ్ ఎలా కడతాం, ఎలా చేస్తాం మాకే తెలుసా అండి. చాలా గలీజ్గా చేస్తారు. ఒక్కొక్కరు 4 బిల్డింగ్లు 3 బిల్డింగ్లు చేస్తారు. చేసినా కానీ మాకు రెస్ట్ ఉండదు. మాకు దయచేసి మాకు జీతం ఇప్పియండి. మాకు 8,000 జీతాలు ఉన్నాయి సార్. మాకు ఇక్కడ జేఎన్టీ కాలేజ్ యూనివర్సిటీ నేను చేసేది జీతము. మేము చేస్తున్నాము 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 1,000 రూపాయలు ఉన్న కాడికలు చేస్తున్నాము. ఇంతవరకు జీతాలు పెరుగుతలేవు. మాకు న్యాయం జరగాలి, మాకు జీతం పెరగాలి. పోయిన నెలలో మాకు జీతాలు పెంచుతాడు. 500 పెంచిండు. ఈ నెలలో 1,000 రూపాయలు పెంచుతాను అన్నాడు. ఈ నెల 1,000 రూపాయలు పెంచనే లేడు. మరి మేము అడుగుతా మేము కూర్చున్నాం ఇక్కడ. మాకు న్యాయం జరగాలి. మాకు మాత్రం మేము జాడు కొడతాం. మాకు జీతాలు పెరగాల. మాకు నడుస్తలేదు. మాకు హైదరాబాద్ అల్వాల్లో హైకోర్టు కాపీయస్ట్ పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పరీక్ష నిర్వహణలో అధికారుల తీరుపై విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. పరీక్షా పత్రాలను 8 నిమిషాల ముందే స్వాధీనం చేసుకున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పరీక్ష మళ్లీ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఎగ్జామ్ పెట్టారు సార్. టైం డ్యూరేషన్ 10 మినిట్స్ ఉంటే మాకు పేపర్ 2 మినిట్స్ లేట్ ఇచ్చారు. 2 మినిట్స్ లేట్ చేయడం వల్ల మేము టైపింగ్ టోటల్ పేపర్ మొత్తం కొట్టలేకపోయినాం. మినిమం 1 పారాగ్రాఫ్ పైన కొట్టలేము. కొంతమందికి 3 మినిట్స్ కూడా లేట్ అయింది. కొంతమందికి 1.5 నుంచి కూడా లేట్ అయింది. ఆ విధంగా మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని మేము అడుగుతున్నాం సార్. మాకేంద్ర రిజిస్టర్ సార్ కాల్ చేశారు. మీకు అందరికి న్యాయం చేసేట్లు చూస్తామని చెప్పారు. ఒక లెటర్ రాసి ఇచ్చాము. వాళ్ళు తీసుకున్నారు. మ్యాక్సిమం ఎగ్జామ్ పెట్టడానికి ట్రై చేస్తామని కన్ఫర్మ్ చెప్పలేరు మాకు.
నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ దగ్గర నుండి చాలా కష్టపడ్డాను, చాలా ప్రాక్టీస్ చేసాం, మేమే అందరం చేసాం సార్. ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ అంటే హోప్ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది అని ఉంటుంది. మేము ఎగ్జామ్ కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చాము, వాళ్ళు మాకు కరెక్ట్ టైంకి పేపర్ ఇవ్వలేదు, పేపర్ రాలేదని అంటుంటే మేము వెళ్ళి దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాం, మేము పేపర్ తీసుకున్నాం కానీ వాళ్ళు మాకు తీసుకొచ్చి పేపర్ ఇవ్వలేదు. అంతా రికార్డెడ్ అయింది. మాకు న్యాయం చేయమంటే ఇంత లేట్ చేశారు సార్, అన్ని మాటలు అంటున్నారు. జస్ట్ మేము ఒకటే అంటున్నాం, మాకు పేపర్ రాసి హయ్యర్ అథారిటీస్ సైన్ చేసి పెట్టండి అని అంటున్నాం. మేము పేపర్లో పెట్టి ఇవ్వండి అంటున్నాం, అంతే సార్. మేము ఇంకా ఏం అడగట్లేదు. దానికి వాళ్ళు ఇంత చేశారు సార్. మేము చాలా కష్టపడ్డాం. మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళ అందరిలో కనీసం ఒక 20-30 మెంబర్స్ కన్నా జాబ్ వస్తుంది సార్. అందరు కష్టపడి చదివేది జాబ్ కోసమే కదా, జాబ్ లేనిది మేమెందుకు వస్తాం సార్. ఎగ్జామ్ టైం అనేది 50 మినిట్స్ సార్. ఇందులో 9 నుండి 9:30 వరకు మాక్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత 5 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. తర్వాత ఏమో 5 మినిట్స్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది ఎగ్జామ్ రెడీ కావడానికి. ఆ ఇన్స్ట్రక్షన్ టైంలో పేపర్ ఇవ్వాలి. ఆ టైంలో మాకు పేపర్ ఇవ్వలేదు. ఆ టైం దాటిపోయింది. డిఫాల్ట్గా 10 మినిట్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత 8 మినిట్స్ అట్లా ఒకరికి 1.5 మినిట్, ఒకరికి 2 మినిట్స్, ఒకరికి 2.5 మినిట్స్ అట్లా లేట్ అవుతుంది. ఆ టైం అనేది డిఫాల్ట్గా అయిపోతుంది కాబట్టి మాకు పేపర్ ఎగ్జామ్ కొట్టలేకపోయినాం మేము. అందుకోసం మాకు కంపల్సరీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎగ్జామ్ అయితే కంపల్సరీ రీటేక్ ఇవ్వాలని. చాలా దూరం నుండి అన్ని డిస్ట్రిక్ట్ల నుండి వచ్చినాము, తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్ నుండి వచ్చినాం. కాబట్టి మాకు కంపల్సరీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.